హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే చాలామంది కమెంట్ చేస్తున్నారు, నాకు డెబ్ ఐడి జనరేట్ అవ్వట్లేదని కమెంట్ చేస్తున్నారు. నేను ఈవినింగ్ చూసే టయానికి సర్వర్ ఓకే ఉంది, ఆ విధంగా చెప్పాను. అందుకే డెబ్ ఐడీస్ జనరేట్ అవుతున్నాయి, అపార్ ఐడీస్ జనరేట్ అవుతున్నాయి అని చెప్పాను. సో ప్రస్తుతం అయితే డెబ్ ఐడీస్ జనరేట్ అవ్వట్లేదు, మీకే కాదు ఎవరికి జనరేట్ అవ్వట్లేదు. సో దీంట్లో మీరేం బాధపడకండి, ఎందుకంటే డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇవాళ డేట్ ఏమీ అయిపోవట్లేదు, డేట్ ఎక్స్టెండ్ చేశారు, ఒక 1 వీక్ ఎక్స్టెండ్ చేశారు. 20 ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇవాళ చేస్తే రేపు అవుతుంది డెబ్ ఐడి. నిన్న డెబ్ ఐడి వచ్చినా కూడా అప్లికేషన్ కాలేదు, అంటే ఇదంతా సర్వర్ ఇష్యూ ఉంది కాబట్టి వెయిట్ చేయండి. డేట్ ఉంది కాబట్టి వెయిట్ చేయండి. ఇవాళ అప్లికేషన్ చేసుకుంటే అంటే అపార్ ఐడి జనరేట్ అవుతుంది, డెబ్ ఐడి అనేది జనరేట్ అవ్వట్లేదు. ఇవాళ కాలేదు అంటే రేపు డెబ్ ఐడి జనరేట్ అవుతుంది. రేపు మార్నింగ్ కానీ రేపు ఆఫ్టర్నూన్ కానీ డెబ్ ఐడి ఓకే అవుతుంది. అప్పుడు మీ అప్లికేషన్ కూడా ఓపెన్ అవుతుంది, అప్పుడు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే కాదు, పీజీ రామరెడ్డి ఉస్మానియాలో కూడా డెబ్ ఐడి ప్రాబ్లం అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఒక 1 డే వెయిట్ చేస్తే డెబ్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది కామన్ వెబ్సైట్ కాబట్టి ఈ ప్రాబ్లం అనేది అన్నిటికీ వస్తుందన్నమాట. కాబట్టి వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే మీకు డెబ్ ఐడీస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఈ విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, నాకు డెబ్ ఐడి క్రియేట్ అవ్వట్లేదు, మీరు చెప్పారు నాకు డెబ్ ఐడి క్రియేట్ అవ్వట్లేదు అంటున్నారు. అది సర్వర్ ఇష్యూ అనమాట. సర్వర్ అనేది మన చేతిలో ఉండదు. సో ఎక్కువ మంది అప్లికెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి సర్వర్ మీద బర్డెన్ ఉంటుంది, కాబట్టి రాదు, ఒక్కోసారి రాదనమాట. ప్రస్తుతానికైతే మీరు అప్లై అయితే చేసుకుంటే ఖచ్చితంగా మీకు డెబ్ ఐడీస్ అనేవి జనరేట్ అవుతాయి. యూజీ పీజీ వాళ్ళు ఖచ్చితంగా మీకు 20 వరకు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే 20 వరకు ఉంది, పీజీ రామరెడ్డి అయితే మనకి టైం ఉంది, సెప్టెంబర్ 15 వరకు ఉంది. సో అప్లికేషన్స్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.